మాకు వచ్చి మేము పవన్ కళ్యాణ్ మీద ఆశపడి ఉన్నాం బాబు. పేదవాళ్ళందరికీ కూడా ఉపకారం చేస్తారు ఆయన మీద మేము ఒక దేవుడితో సమానం ఆయన కొలుచుకుంటున్నాం. ఇప్పుడు వైసీపీ తరఫున వంగా గీత గారి తరఫున లావణ్య గారు సినీ నటులు ప్రచారం చేస్తున్నారు, ఎలా ఉంటుందంటారు? ఏ ప్రసారం చేసినా ఆవిడ ఒక ఆడబొడిచినే కదా అని మమ్మల్ని హెచ్చరిస్తుంది. కానీ మేము ఆవిడ ఒకప్పుడు ఎంపీ చేసాం, ఎమ్మెల్యే చేసాం, ఒక ఎన్నో 3 సార్లు నెగ్గించడం అయింది. ఈసారి ఈయన వచ్చాడు కాబట్టి ఈయన కోసం మేము చాలా త్రాపత ఉన్నాం. ఈయనకే చెయ్యాలని అనుకున్నాం. ముద్రగడ పద్మనాభం గారు సపోర్ట్ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు సపోర్ట్ ఎట్టి పరిస్థితిలో పని అవ్వబోదు. ఆయన ఏంటంటే జగనన్న ద్వారాగా తీసుకున్న డబ్బులు తీసుకుని ఆయన ఏదో చెప్తున్నారు కానీ ఏం పని అవుదండి, ఆయన మీద ఏమో పడక్కర్లేదు. నిన్న ప్రచారంలో భాగంగా శ్యామల గారు ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి వాళ్ళు, ఆయన ప్రజలకు ఎంత మంచి చేశారో అందరికీ తెలుసు అని చెప్పి అంటున్నారు. ఏం మంచి చేశారమ్మా, మాకు 75 రూపాయలు కరెంటు బిల్లు కట్టేవాళ్ళు, నెలకు వచ్చి 600 రూపాయలు కరెంటు బిల్లు కడుతున్నాం. ఈరోజు మాకు ఏం చేశారు? మాకు ఎప్పుడు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏది ఉపకారం అన్నది ఏమీ లేదు. దౌర్జన్యం ఎక్కువైపోయింది, రౌడీజం ఎక్కువైపోయింది. దానివల్ల మేము ఏమి లబ్ధి పొందలేదు. అన్యాయం అక్రమం ఎక్కువైపోయింది. ఎంత మెజార్టీతో గెలవచ్చు పవన్ కళ్యాణ్? మనం ఎక్కువ ఈయన సహకరితం 50,000 మెజార్టీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పక్కా వస్తారని చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురంకి ఎటువంటి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? పేదవాళ్ళందరూ కూడా ఒక ధన్యులు అవుతారని ఒక అభివృద్ధి పొందుతున్నాం. ప్రతి ఒక్కరికి ఒక దారి కలిగిస్తారని ఆశపడుతున్నాం. మాకు అందరికీ రాముడికి ఆంజనేయులు ఎంత అండగా ఉన్నాడో మాకు పవన్ అన్న అంత అండగా ఉంటాడని మేము కోరుతున్నాం.